అన్న నమస్తే, మీ పేరేనా? నమస్తే, సతీష్ బాబు అన్న ఏం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ పాలన కానీ, ఇప్పుడు 19 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి పాలనలో కానీ అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డు అనేది బాగా ఒక సమస్యగా తయారవుతుంది. మరో పక్కన గత పాలకులేమో అసలు మా ప్రభుత్వం ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజున సిట్ విచారణలో కూడా కల్తీ జరిగింది, కొన్ని రసాయనిక పదార్థాలతో జరిగిందని చెప్పి నివేదికలో కూడా వచ్చింది. అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి ప్రభుత్వంలో హిందువుల మత విశ్వాసాలు దెబ్బతినేలాగా హిందూ గుళ్ళు మీదుగా దాడులు చేయటం కానీ, ఆలయాల్లో విగ్రహాలు పగడగొట్టడం కానీ, రథాలను తగలబెట్టడం కానీ, మరి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికీ కులదైవంగా ఉన్నటువంటి భక్తులు అత్యంత విశ్వాసంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన్ని దర్శించుకొని అత్యంత పవిత్రంగా అక్కడి నుండి మరి లడ్డూలని తీసుకుని వచ్చి మేము తిరుపతి వెళ్ళాం అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి మరి వాళ్ళ యొక్క స్నేహితులకు కానీ, అలాగే బంధువులకు కానీ, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా ఆ ప్రసాదాన్ని పెట్టి ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఆఫీసులు తీసుకొచ్చి ఆఫీసుల్లో పెట్టి కూడా చాలా ఆనందపడతారు. అటువంటి పవిత్రమైనటువంటి లడ్డూలో ఆవు నెయ్యితో సకల విధాలైనటువంటి పవిత్రమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలతో లడ్డూను తయారు చేస్తారు. ఆ లడ్డూలో సైతం మరి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మరి అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి బదులు అనేక రకాలైనటువంటి కల్తీలు వేసి మరి అనేక రకాలైనటువంటి రసాయనాలతో, అదే ఏదైతే పామాయిల్తో, బీటా కెరోటిన్ అనేక రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ కలిపి మరి లడ్డూను తయారు చేసి ఆ రసాయనాలు వాడటం వలన, లడ్డూను తినటం వలన భక్తుల యొక్క విశ్వాసాన్ని మాత్రమే కాదు కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే విధంగా మరి ఎంతో మరి అవినీతి జరగటం అనేది శోచనీయం. మరి హిందువుల పట్ల జగన్ రెడ్డికి ఉన్నటువంటి యొక్క అతని ఆలోచన విధానానికి ప్రత్యేక అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ దర్యాప్తులో మరి 60 లక్షల కేజీలకి నెయ్యి మరి కల్తీ జరిగింది. దాని ద్వారా 20 కోట్ల పైగా లడ్డూలు తయారు చేశారు. అదే విధంగా అనేక రకాలైన వేరే మరి స్వామివారి కాంకర్యానికి ఉపయోగించే వాటిలో వాడారు. తద్వారా అక్కడ కల్తీ జరిగిందని చెప్పేసి నివేదికలు ఇస్తే దానిలో అసలు నెయ్యే లేదు, అంటే ఆవు పాలే లేవు అని అంటే వీళ్ళు దాన్ని వక్రీకరించి జగన్ రెడ్డి అండ్ కో అసలు నెయ్యిలో ఎక్కడ కల్తీ జరగలేదని చెప్పేసి సిట్ చెప్పిందని చెప్పేసి అవినీతి వటవృక్షమైనటువంటి విషపత్రికతో, తన యొక్క ఛానల్స్తో, తన యొక్క అవినీతి డబ్బుతో కొనుక్కున్నటువంటి ఛానల్స్తో, అలాగే ఎంతోమంది సోషల్ మీడియాతో అక్కడ కల్తీ జరగలేని అబద్ధ ప్రచారాలు. అంటే గతంలో కూడా వైసీపీ నాయకులను చాలా ఆరోపణలు చూసాం. మేము ఒకవేళ కల్తీ జరుగుంటే ఒక వైవి సుబ్బారెడ్డి గారు కూడా నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ప్రమాణం చేస్తాను, నేను ఒకవేళ కల్తీ జరిగిందని చెప్పి మేము అందరం నాశనం అయిపోతామని చెప్పి కూడా వాళ్ళందరూ మాట్లాడారు. మరి ఇప్పుడు నివేదికలో కూడా కల్తీ జరిగిందని చెప్పి అసలు నెయ్యే అసలు కలపలేదు దానిలో అని చెప్పి వచ్చింది. మరి ఎలా చూడొచ్చు అంటారన్న? మైసూరు బజ్జీలో మైసూరు లేదు, అలాగే నేతి బీరకాయలో నెయ్యి లేదు, అలాగే వైసీపీకి నీతి లేదు. అదొక అవినీతి పార్టీ. వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి. ఏ మాత్రం కూడా వెంకటేశ్వర స్వామి మీద భక్తి ప్రపత్తులు ఉన్నా, హిందూ విశ్వాసాలని కాపాడాలన్నటువంటి సంకల్పం ఉన్నా కానీ మరి వైవి సుబ్బారెడ్డి కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ ఈ ఏదైతే కల్తీలో భాగమైనటువంటి వీళ్ళందరూ కూడా మరి స్వామివారి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయాలి, ఏదైతే వాళ్ళు తప్పు చేశారో ఆ తప్పుని భక్తుల ముందు ఒప్పుకోవాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ రోజున మీరు తప్పు చేయనట్లయితే మరి ఈ విధంగా మీరు విచారణని ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నారు? మీ చిన్న అప్పన్నయ్య ఎవ్వరు? అతను నీ దగ్గర పని చేయలేదా? అతను ఎందుకు డబ్బులు తీసుకున్నాడు అంటే, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి ఎవరో నీకు తెలీదా? హరినాథ్ రెడ్డి ఎవరు? నీ అన్యాయుడు కాదా?
మరి అతను చేసిన అవినీతి అంటే వారి మీద తోసివేసి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేయాల్సిందే. హిందూ మత విశ్వాసాలను కాపాడేలాగా మరి ఖచ్చితంగా దీని మీద సమగ్రమైన విచారణతో ఎవరైతే ఇటువంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారో ప్రతి ఒక్క దోషుల్ని శిక్షించాల్సిందేనని చెప్పేసి హిందూ సమాజం. వైసీపీ నాయకులేమో అసలు చంద్రబాబు తన రాజకీయ స్వలాభం కోసం ఇలా వాడుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. అసలు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అక్కడ సెక్యూరిటీ విషయంలో కానీ భక్తి ఎవరైతే వస్తారో గుడికి వాళ్ళ విషయంలో కానీ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఈ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారన్న మరి? అసలు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడిందే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడటానికి ముందుకు తీసుకెళ్తే తన ఇంటి కులదైవంగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలిపిరి ఘటనలో తనను కాపాడారని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రతి దినం ఆయన్ని పూజించే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ ప్రభుత్వాలు వచ్చినప్పుడు కానీ ప్రభుత్వం రానప్పుడు కూడా తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా తిరుమలలో ఉన్న భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంలో కానీ స్వామివారికి సంబంధించిన కైంకర్యాల విషయంలో కానీ బ్రహ్మోత్సవాల విషయంలో కానీ అన్ని రకాలుగాను అత్యంత వైభవోపేతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ సంతోషించే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు తప్ప ఏనాడు కూడా భక్తులకు ఇబ్బంది కలిగేలాగా మీ మీడియా సాక్షిగానే మీరు వెళ్ళి అక్కడ చెప్తే గతంలో అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, గతంలో లడ్డు రుచి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్తే సామాన్య భక్తులు సైతం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంటే ఎలా చూడొచ్చు అన్న, ఒక పక్కన ఈ ఎన్డీఏ కూటమి ఇలా చేస్తూ ఉంటే మరి వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారాలు చేయటం, లేదా గతంలో మద్యం బాటిల్ కూడా అక్కడ దొరుకుతూ ఉన్నాయి అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఫేక్ ప్రచారాలకి బ్రాండ్ అంబాసిడరే వైసీపీ. అది వైచీప్. వాళ్ళు పాలిటిక్స్, వాళ్ళు ప్రజల తరపున కానీ ప్రజల కోసం కానీ ప్రజల అవసరాల కోసం కానీ ప్రజల యొక్క సమస్యల మీద కానీ పోరాటం చేయలేని వ్యక్తులు కనీసం ప్రజల యొక్క ఏదైతే వాళ్ళు ఓట్లు వేసి గెలిపించారో వాళ్ళ యొక్క సమస్యలని అసెంబ్లీలో ప్రస్తావించకుండా పారిపోయి బెంగళూరులో దాక్కునేటువంటి నాయకుడు, ఆ నాయకుడిని అనుసరించేటువంటి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళని అనుసరించేటువంటి కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు రాజ్యాంగాన్ని, రాజ్యాంగ శాసనాలని ఉల్లంఘించి వాళ్ళు తమ సొంత ఫ్యాక్షన్ను రాజారెడ్డి రాజ్యాంగాలను రాసుకొని వాళ్ళ సొంత ఆలోచనలతో ముందుకెళ్ళే ఈ యొక్క ఫేక్ ప్రచారాలు చేయటం, వాళ్ళు ఫేక్ ఆలోచనలు ఉండడం, వాళ్ళ జీవితమే ఫేక్. అంటే అన్న అసలు వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ నాయకులు కో ఎమ్మెల్యే కూడా అసలు ఈ హిందూ ధర్మం పట్ల ఎలాంటి గౌరవం ఉంది అనుకోవచ్చు? అసలు ఖచ్చితంగా నేను వైసీపీలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా అలాగే వైసీపీలో ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా అప్పీల్ చేస్తున్నాను. ఇది లౌకిక రాజ్యాంగంలో మన హిందూ దేశంలో హిందువుల యొక్క మత విశ్వాసాలని కాపాడవలసిన బాధ్యత పాలకులుగా ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కానీ తను పాలకుడిగా ఉండి హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేలాగా గుళ్ళలో విగ్రహాలను పగలగొట్టడం దగ్గర నుండి, రథాలను తగలబెట్టడం దగ్గర నుండి, ఈ రోజున మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ప్రసాదమైనటువంటి అతి పవిత్రమైనటువంటి లడ్డు కల్తీలో కానీ అమ్మవారి మన కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర వెండి బొమ్మలు అది దొంగలించబడటం కానీ ఇవన్నీ ఎవరి హయాంలో జరిగినాయో మీరు గమనించి మీరు తగిన విధంగా ఒకసారి 2024 ఎలక్షన్లో బుద్ధి చెప్పారు. మరలా అలాంటి వ్యక్తులు అలాంటి వారు రాకుండా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళని భూస్థాపితం చేయాలని